హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2025-2026 డిఎస్సి టెట్లో భాగంగా తెలుగు 8వ తరగతి కవి పరిచయాల గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా పార్ట్ 1. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే 8వ తరగతి తొలి పాఠం ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవం అనే పాఠాంశాన్ని రచించిన వారు కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. ఈ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు జన్మించారంటే 1918లో జన్మించారు. ఈ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు ఎప్పుడు మరణించారంటే 1986లో మరణించారు. ఆధునిక కవులలో పేరు పొందిన శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు పశ్చిమ గోదావరి జిల్లాలోని బోండాడ అనే గ్రామంలో జన్మించారు. వీరు స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలు రచించారు. స్మృతులు, గేయాలు, పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటాలను ఎవరు రచించారంటే కొండేపూడి లక్ష్మీనారాయణ గారు రచించారు. అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ ఆంధ్ర వైభవం అనే పాఠాంశం రచించిన కవి గురించి కొండేపూడి లక్ష్మీనారాయణ గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఆంధ్ర వైభవం అనే పాఠాంశం ఏ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది? ఏ అంటే పాడరా ఓ తెలుగువాడ అనే పాఠ్యభాగం నుంచి తీసుకోవడం జరిగింది. అయితే మనకు ఎగ్జామ్లో ఏ విధంగా ఈ కొండేపూడి లక్ష్మీనారాయణ గురించి అడుగుతారో తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు 2025 డిఎస్లో ఇయర్స్ గురించి ఎక్కువ అడగలేదు. కవుల ఇయర్స్, ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు మరణించారని. అయితే శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు ఏ జిల్లాలో జన్మించారో అంటారు. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించాడు. శ్రీ కొండేపూడి లక్ష్మీనారాయణ గారు ఏ గ్రామంలో జన్మించారంటే బోండాడ అనే గ్రామంలో జన్మించారు. కొండేపూడి లక్ష్మీనారాయణ గారు ఏ కవులలో పేరు పొందారు అంటే ఆధునిక కవులలో కొండేపూడి లక్ష్మీనారాయణ గారు పేరు పొందారు. స్మృతులు, గేయాలు అనే గేయ సంపుటిని రచించిన వారు ఎవరంటే కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి రచించిన వారు ఎవరంటే కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. కొండేపూడి లక్ష్మీనారాయణ ఏ పాఠాంశాన్ని రచించారంటే ఆంధ్ర వైభవం అనే పాఠాంశాన్ని రచించారు.